తెలుగుదేశం పార్టీ నేత అత్యుత్సాహం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని ఎరకాటంలో పడేసింది. టీడీపీని విమర్శల పాలు చేసింది. ఆ తమ్ముడు చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. ఇంతకీ ఆ టీడీపీ నేత ఏమన్నారో తెలుసా? తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తే రౌడీ షీట్లు ఎత్తేస్తామని రౌడీ షీటర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చారాయన. దీంతో ఆయన గారి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. అటు టీడీపీ ఇటు వైసీపీ ఈ స్థానాన్ని ప్రెస్టీజియస్గా తీసుకున్నాయి. గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నాయకులు అక్కడ మోహరించారు. పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నంద్యాలకు వెళ్లిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అక్కడి నేతలతో సమావేశమయ్యారు. పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు ఎన్ఎండి ఫరూక్, కేఈ ప్రభాకర్లు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సోమిశెట్టి కార్యకర్తలు పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. రౌడీ షీట్లకు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని, ఇప్పటికే ఈ విషయాన్ని పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లాను. పార్టీ గెలుపు కోసం పనిచేస్తే రౌడీ షీట్లను ఎత్తేస్తాం. త్వరలోనే నంద్యాలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ వస్తున్నారు. ఆ సమయంలో లోకేష్ సమావేశమయ్యేలా చూస్తామని అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. సోమిశెట్టి ప్రసంగాన్ని పూర్తిగా పరిశీలిస్తే సదరు సమావేశానికి రౌడీ షీటర్లు హాజరయ్యారని చెప్పక తప్పదు. ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందుతూ టీడీపీకి ఓట్లు వేయకపోతే ఎలా అంటూ నంద్యాలలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే దుమారం రేపాయి. చంద్రబాబుకి ఆ తలనొప్పి తగ్గక ముందే ఇప్పుడు ఈ చిక్కు వచ్చి పడింది. రౌడీ షీటర్లను సమావేశానికి ఆహ్వానించడమే కాకుండా నంద్యాలలో తమ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని టీడీపీ నేతలు వారిని అభ్యర్థించడం సంచలనంగా మారింది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.